ఆర్టికల్స్ అమ్మ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 5 టాపిక్స్లో దీని నుంచి 3 బిట్స్ కంపల్సరీగా మీకు ఎగ్జామినేషన్లో వస్తాయి. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా ఇందులో నుంచి బిట్ లేకుండా పేపర్ ఉండదు. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా విన్నాం. మరొకసారి ఈ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అటెన్షన్ పే చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు ఆర్టికల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏ, యాన్, డి ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటారమ్మా. ఏంటంటే ఏ, యాన్, డి ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటాం. దే ఆర్ బేసికలీ అడ్జెక్టివ్స్. ఇవి సాధారణంగా చెప్పాలంటే ఆర్టికల్స్ అనే కన్నా అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఒక నౌన్ యొక్క గుణాన్ని ఎంఫసైజ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. సో ఏ, యాన్, డి కూడా అడ్జెక్టివ్సే బేసికల్గా. అయితే ఈ ఆర్టికల్స్లో 2 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి ఇండెఫినిట్ ఆర్టికల్స్, రెండోది వచ్చేసి డెఫినిట్ ఆర్టికల్స్. ఇండెఫినిట్ ఆర్టికల్ ఏంటి, డెఫినిట్ ఆర్టికల్ ఏంటంటే ఏ, యాన్ ఈ రెండింటిని ఇండెఫినిట్ ఆర్టికల్ అని, దీని డెఫినిట్ ఆర్టికల్ అని అంటాం. చూడండి, ఏ, యాన్, దీని ఆర్టికల్స్ అంటాం. ఆర్టికల్స్ అనేవి బేసిక్గా అడ్జెక్టివ్స్. ఈ ఆర్టికల్స్ 2 రకాలు. ఒకటి ఇండెఫినిటివ్ ఆర్టికల్, ఇంకోటి డెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏఆర్, యాన్. డెఫినిట్ ఆర్టికల్ అంటే డి. ఇప్పుడు మనం ద యూజ్ ఆఫ్ ద ఇండెఫినిట్ ఆర్టికల్, ఏ, యాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఏ సెన్స్లో ఉపయోగిస్తాం అనే విషయాన్ని మనం ముందు నేర్చుకోవాలి. ఎందుకంటే వాడు క్వశ్చన్లో మీకు మల్టిపుల్ చాయిస్ కానీ లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇస్తాడు. అక్కడ ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలా, ది యూజ్ చేయాలా అనే కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో మీరు రాంగ్ చేస్తారు, బిట్టిపోతుంది. కాబట్టి ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ది ఎప్పుడు యూజ్ చేస్తాం అనే విషయాన్ని మనం క్లియర్గా నేర్చుకున్నట్లయితే బిట్టుపోయే ఛాన్స్ ఉండదు. మరీ ముఖ్యంగా ఈ టాపిక్ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ పే చేద్దాం. ఫస్ట్, ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఈజ్ 1. అసలు ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటంటే దాని యొక్క అర్థం 1, ఒకటి అని చెప్పే సందర్భంలో మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం అన్నమాట. ఒకటి అనే సందర్భంలో ఇట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ బిఫోర్ సింగులర్ నౌన్స్. ఈ ఏ, యాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే సింగులర్ నౌన్స్ ముందు ఉపయోగిస్తాం. సింగులర్ నౌన్స్ పెన్, బైసికిల్, కార్, యాపిల్, పికాక్ ఇలా సింగులర్ నౌన్స్. యాపిల్స్ అంటే ప్లోరల్ అయిపోతుంది, పెన్స్ అంటే ప్లోరల్ అయిపోతుంది, పికాక్స్ అంటే ప్లోరల్ అయిపోతుంది, టైగర్స్ అంటే ప్లోరల్స్ అయిపోతుంది. సో ప్లోరల్ నౌన్స్ ముందు ఏ, యాన్ అనే దాన్ని ఉపయోగించకూడదు. మరి దేని ముందు ఉపయోగించాలి? ఇట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ బిఫోర్ సింగులర్ నౌన్స్. సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే ఏని, యాన్ని ఉపయోగించాలి. అది ఏ మీనింగ్లో? ఒకటి అనే అర్థం ఇచ్చే మీనింగ్లో ఉపయోగిస్తాం. వెన్ టు యూజ్ ఏఆర్, యాన్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్. ఏఆర్, యాన్ని అసలు మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడు ఉపయోగిస్తామంటే సౌండ్ మీద ఆధారపడి ఉపయోగిస్తాం. అది ఏ సౌండ్? నాట్ ద లెటర్స్. లెటర్ మీద ఆధారపడి ఉపయోగించాం, సౌండ్ మీద ఆధారపడి ఉపయోగిస్తాం. దట్ బిగిన్స్ విత్ ఫాలోయింగ్ వర్డ్. ఆ వర్డ్ ఏ లెటర్తో ప్రారంభమవుతుందో ఆ లెటర్ని బట్టి కాకుండా ఆ లెటర్ ఏ సౌండ్ ఇస్తుందో అనే దాని మీద ఆధారపడి ఏని కానీ యాన్ కానీ ఉపయోగిస్తామమ్మా. అయితే యాన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ వొవెల్ సౌండ్. వొవెల్ సౌండ్తో మొదలయ్యే పదాల ముందు యాన్ని ఉపయోగిస్తాం. జాగ్రత్తగా వినండి. వొవెల్ సౌండ్తో ప్రారంభమయ్యేటువంటి పదాల ముందు యాన్ని ఉపయోగిస్తాం. సరే, వొవెల్ సౌండ్తో ఏవి ఇస్తాయండి అంటే ఇంగ్లీష్లో ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ 5 లెటర్స్ వొవెల్ సౌండ్ ఇస్తాయమ్మా. రిమైనింగ్ 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సోనెంట్ సౌండ్స్ అచ్చు శబ్దాన్ని ఇస్తాయి. వొవెల్ సౌండ్ ఇచ్చేవి ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ 5 అక్షరాలు మాత్రమే అచ్చు శబ్దాన్ని ఇస్తాయి. ఆ అచ్చు శబ్దం ఎక్కడైతే వస్తుందో ఆ పదాల ముందు యాన్ ఉపయోగిస్తాం. మిగతా 21 లెటర్స్ కూడా కాన్సోనెంట్స్ అంటాం. ఇవి హల్లు శబ్దాలను ఇస్తాయి. ఇవే శబ్దాలు ఇస్తాయి, హల్లు శబ్దాలు, కాన్సోనెంట్ సౌండ్స్ని ఇస్తాయి. వీటి ముందు ఏని ఉపయోగిస్తాం. చూడండి, వొవెల్ సౌండ్ ముందు యాన్ ఉపయోగిస్తాం, కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ ఉపయోగిస్తాం. ప్రొనౌన్సియేషన్ ప్లేస్
ద కీ రోల్ ఇన్ డిసైడింగ్ ద యూజ్ ఆఫ్ ఏ ఆర్ యాన్. ఏ ఉపయోగించాలా యాన్ ఉపయోగించాలనే విషయంలో కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ప్రొనౌన్సియేషన్, పలకడం. మన ప్రొనౌన్సియేషన్లో అచ్చు దొర్లితే అంటే మనం ఒక పదాన్ని పలుకుతున్నప్పుడు ఆ పదము ఆ నుంచి అవు వరకు ఉన్న శబ్దాన్ని, తెలుగులో ఆ నుంచి అవు వరకు అచ్చులు కదమ్మా, ఆ అచ్చు శబ్దంతో స్టార్ట్ అయితే ఆ పదం ముందు యాన్ ఉపయోగిస్తాం. అలా కాకుండా అల్లు శబ్దంతో ప్రారంభమైతే అంటే కా నుంచి బండిరా వరకు ఉన్న శబ్దాలన్నీ అల్లు శబ్దాలు. ఈ అల్లు శబ్దాలతో ప్రారంభమైతే అక్కడ ఏ ఉపయోగిస్తాం. ఉదాహరణకి చూద్దామమ్మా. ఏ పెన్, 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 పా వచ్చింది అందుకే ఏ ఉపయోగించాం. అన్ ఎంప్లాయ్, ఎంప్లాయ్, ఏ వచ్చింది అందుకే యాన్ ఉపయోగించాం. చాయిస్, చా వచ్చింది అందుకే ఏ ఉపయోగించాం. ఓక్ ట్రీ, ఓ వచ్చింది అందుకే యాన్ ఉపయోగించాం. బిల్డింగ్, బా వచ్చింది అందుకే ఏ ఉపయోగించాం. అవర్, ఆ వచ్చింది అందుకే యాన్ ఉపయోగించాం. వన్ ఐడ్ మ్యాన్, ఇక్కడ చూడండి ఓ అనేది ఓవెల్ సౌండ్. ఇందాక చూడండి ఓ అనేది ఓవెల్, ఓవెల్ అయినా సరే పలికేటప్పుడు వన్ అంటాం, వా వచ్చింది. వా అనేది తెలుగు అక్షరాల్లో హల్లు కాబట్టి ఇక్కడ ఏ ఉపయోగించాం. ఇక్కడ ఇచ్చి అనేది ఏఈఐఓఈల్లో లేదు, ఇది కాన్సోనెంట్. కానీ పలికేటప్పుడు ఆ అనే శబ్దం వచ్చింది. అందుకే ఇందాక మనం ఏం చెప్పాం, యూజ్డ్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్ నాట్ ఏ లెటర్. సౌండ్ మీద మాత్రమే ఆర్టికల్ ఆధారపడుతుంది, లెటర్ మీద కాదు. మనం గుడ్డుగా ఏయు ఐఓయు అనే ఓవెల్స్ వాటి ముందు యాన్ వస్తుంది, మిగతా 21 లెటర్స్ కాన్సనెంట్స్ వాటి ముందు ఏ వస్తుంది అని వెళ్ళిపోతే ఎగ్జామినేషన్లో తప్పు పెడతాం. పదం పలికేటప్పుడు అది ఆ నుంచి అవ్వు వరకు ఉన్నటువంటి అచ్చు శబ్దాన్ని ఇచ్చినట్లయితే దాని ముందు యాన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా కా నుంచి బండీరా వరకు ఉన్నటువంటి అల్లు శబ్దాన్ని ఇస్తే దాని ముందు ఏ ఉపయోగిస్తాం. ఇక్కడ హెచ్చు కాన్సనెంట్ లెటరే కానీ పలికేటప్పుడు అవర్ అనే అచ్చు శబ్దాన్ని ఇచ్చింది అందుకే యాన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఓ ఓవెలే కానీ పలికేటప్పుడు వన్, వా అనేటువంటి అల్లు శబ్దాన్ని ఇచ్చింది అందుకే దాని ముందు ఏ ఉపయోగించాం. ఇక్కడ చూడండి హెచ్ఐ అంటే హింట్, ఇక్కడ హెచ్ఏ కానీ ఇది పలికేటప్పుడు హింట్, హీ వచ్చింది. సో ఇది కాన్సోనెంట్ సౌండ్ అందుకే ఏ యూజ్ చేసాం. ఇదమ్మా ఏ ఎలా ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ఏ యాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం చూడండి. ఏ యాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎ సర్టైన్. సర్టైన్ అంటే ఏదో ఒకటి, ఏదో ఒకటి అనే మీనింగ్లో ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఏ మ్యాన్, ఒక మనిషి, కేమ్ టు సీ మై డాడ్, మా నాన్నని చూడడానికి వచ్చాడు. ఎవరో ఒక మనిషి, ఒక్కడ ఒకటి అనేటువంటి అర్థం వచ్చింది కదా అందుకే ఏను ఉపయోగించాం. అలాగే దేర్ ఈజ్ అన్ యాపిల్, అది ఒక యాపిల్ పండు, ఏదో ఒకటి, అక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటి అనే శబ్దం వచ్చేటప్పుడు ఇది ఉపయోగించామన్నమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ సర్టైన్, ఏదో ఒకటి అనే సందర్భంలో ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. అయితే రెండిట్లో ఏది ఉపయోగించాలంటే ఇది వరకు మనం మాట్లాడుకున్నాం. ఓవెల్ సౌండ్ వస్తే యాను, కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఏ. అలాగే ఏ యాన్ ఇంకెప్పుడు ఉపయోగిస్తామంటే టు రిప్రజెంట్ ఏ క్లాస్. ఒక తరగతి మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తే, ఒక తరగతి మొత్తాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ నౌన్ ముందు మనము ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. తరగతి అంటే వర్గము. ఏ పికాక్ ఈజ్ ఏ కలర్ఫుల్ బర్డ్. పికాక్ అనేది రంగురంగుల పక్షి. పికాక్ అంటే ఒక్క పికాకే కాదమ్మా, మొత్తం జాతి. ఆ పికాక్ జాతి మొత్తము కలర్ఫుల్గానే ఉంటుంది. ఆ పికాక్ జాతి మొత్తము కలర్ఫుల్. ఇలా ఒక జాతి మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తే దాని ముందు ఏ ఉపయోగిస్తాం. అలాగే ఎన్ యాంట్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. చీమ అనేది సాంఘిక జీవి అన్న. ఒక్క చీమే సాంఘిక జీవి కాదు, చీమలన్నీ సాంఘిక జీవులే. ఇలా క్లాస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తే దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఏ ఎప్పుడు ఉపయోగిస్తాం, కాన్సనెంట్ సౌండ్స్ ముందు. యాన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఓవెల్ సౌండ్ ముందు. అలా థర్డ్ వన్ చూడండి. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవ్రీ అంటే ప్రతి అనే అర్థంలోను. అలాగే అట్ ద రేట్ ఆఫ్, రేట్కి సంబంధించిన విషయంలోను. ఇన్ ద రేషియో నిష్పత్తికి సంబంధించిన విషయంలో మనము ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూడండి. హీ పేస్ యాజ్ రెంట్ ఆర్ఎస్ 300 ఏ మంత్. అంటే ప్రతి నెలకి ఇతను 3000, అంటే ప్రతి అనే సందర్భంలో ఉపయోగించాం అందుకే ఇక్కడ ఏ వచ్చింది. అలాగే 3 times, 3 times అనేది రేషియో నిష్పత్తి. ఏ మంత్, ఇది నిష్పత్తి కాబట్టి మంత్ ముందు ఏ ఉపయోగించాం. అలాగే 10 rupees ఏ పీస్, ఇది రేటు.
ఒక ముక్క 10 రూపాయలు ఇలా రేట్ చెప్పే సందర్భంలో కూడా ఏ ఉపయోగిస్తాం. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సర్టైన్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. ఒక జాతి మొత్తాన్ని రిప్రజెంట్ చేసిన ఏ అని ఉపయోగిస్తాం. అలాగే ఎవ్రీ, ఎట్ ద రేట్కి సంబంధించి, రేషియోకి సంబంధించినటువంటి సందర్భాల్లో మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఇక ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే బిఫోర్ ప్రాపర్ నౌన్ టు షో దట్ స్పీకర్ నోస్ దట్ మ్యాన్ ఓన్లీ బై నేమ్. ప్రాపర్ నౌన్ ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆ ప్రాపర్ నౌన్ పలుకుతున్న స్పీకర్కి అతని పేరు తప్పించి మిగతాది ఏది అతని గురించి తెలియకపోతే అప్పుడు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మిస్టర్ రఘు ఈజ్ ఆన్ ఫోన్. మిస్టర్ రఘు ఈజ్ ఆన్ ఫోన్ అంటే ఫోన్లో మిస్టర్ రఘు అనే ఆయన ఉన్నాడు. అతని పేరు తప్పించి ఇంకేమీ స్పీకర్కి తెలియదు. ఇలాంటి సందర్భంలో ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. చూడండి, బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ యూజ్డ్ ఏ కామన్ నౌన్. ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేసేటప్పుడు దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. చూడండి, సి థింగ్స్ సి ఈజ్ ఏ శకుంతలాదేవి అనేది ప్రాపర్ నౌన్. కానీ ఇక్కడ శకుంతలాదేవిని కామన్ నౌన్గా యూజ్ చేస్తాం. అంటే ఈమె అనుకుంటుంది ఈమె శకుంతలాదేవి అని. అంటే ఈమె శకుంతలాదేవి కాదు, శకుంతలాదేవి అని వాడు అనుకుంటుంది. సో ఇక్కడ శకుంతలాదేవి అనేటువంటి ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేసాం. అందుకే దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాను. శకుంతల షే అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ ఉపయోగించాం. అలాగే హీ ఫీల్స్ ఈజ్ ఏ సచిన్. అతను అనుకుంటాడు అతను సచిన్ అని. సో సచిన్ అనే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా ఉపయోగించాం కాబట్టి దాని ముందు ఏఆర్ యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాం. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బిఫోర్ ద నేమ్ ఆఫ్ ప్రొఫెషన్ వృత్తి, ట్రేడ్ వ్యాపారం, అండ్ ఆక్యుపేషన్ వ్యాపకం, ఏ క్లాస్ ఒక వర్గము, ఏ రిలీజియన్ ఒక మతానికి కానీ వృత్తికి కానీ వారి యొక్క వ్యాపకాన్ని కానీ చెప్పేటప్పుడు వాటి ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఏ క్లర్క్ అది అతని వృత్తి, ఏ లాయర్ అది అతని వృత్తి, ఏ ఫార్మర్ అది అతని వృత్తి, ఏ హిందూ అది అతని మతం. ఇలా మతాన్ని, వృత్తిని, వర్గాన్ని, వ్యాపకాన్ని తెలియజేసేటప్పుడు ఆ పదాల ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి మీరు యూట్యూబ్లో డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ తెలుగు అని మీరు కొట్టినట్లయితే యూట్యూబ్లో మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్లేలిస్ట్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని యూనిట్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్ వీడియోస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేసాం. అలాగే ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. లింక్ ఓపెన్ చేయండి, యూట్యూబ్లో మన క్లాసెస్ ఆన్ అవుతాయి, అక్కడి నుంచి మీరు క్లాసెస్ వినండి. అలాగే మిగతా మెయిన్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అని ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే మన యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ లాంటి సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్టుల యొక్క అన్ని రికార్డెడ్ క్లాసెస్ కూడా యాప్లో ఇవ్వడం జరిగింది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో జాగ్రత్తగా వినండి, మంచి స్కోర్ తీసుకురండి. అలాగే బ్యాక్ టు క్లాస్కి వెళ్ళినట్లయితే ఇన్ ఎక్స్క్లమేషన్ ఆశ్చర్యాన్ని తెలియజేసేటప్పుడు కూడా మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఎంత అందమైన ఫ్లవర్ అన్నాం, ఈ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాం. వాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, ఎంత తెలివైన అమ్మాయి అన్నాం. ఇలా ఆశ్చర్యాన్ని తెలియజేసేటప్పుడు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. మళ్ళీ మీరు డౌట్ పడద్దు, కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏ వస్తుంది, వొవెల్ సౌండ్ ముందు యాన్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నాం సర్టైన్ అనే మీనింగ్లో ఏ కానీ యాన్ ఉపయోగిస్తాం. ఒక మొత్తం జాతిని రిప్రజెంట్ చేస్తే దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ప్రొఫెషన్స్, ట్రేడ్, ఆక్యుపేషన్, రిలీజన్ చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఎక్స్క్లమేషన్ చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఈ 7 సందర్భాల్లో కూడా మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. దీంతో డెఫినెట్ ఆర్టికల్స్ అయిపోయామా. సెకండ్ వన్ వచ్చేసి ద యూజెస్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ద యూజెస్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ ది గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ది ఎక్కడ ఉపయోగిస్తాం, అసలు ది అనే విషయాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం. బిఫోర్ ఏ నౌన్ హూజ్ ఐడెంటిటీ ఈజ్ క్లియర్. మనం ఒక నౌన్ గురించి చెప్తున్నప్పుడు ఆ నౌన్ యొక్క ఐడెంటిటీ అనేది క్లియర్గా ఉంటే దాని ముందు ది ఉపయోగిస్తాం. వాట్ ఈస్ ద టైం అని అడిగామనుకో, టైం వాట్ ఈస్ ద టైం అంటే ఇప్పుడు టైం ఎంత ఉంది
అంటే ఆ టైంని ఐడెంటిఫై చేసే కదా అడుగుతున్నాం, కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. ద వెదర్ ఈజ్ నైస్. ద వెదర్ ఈజ్ నైస్ అంటే ఎప్పుడో ఉన్న వెదర్ కాదు, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో వెళ్ళారు, ద వెదర్ ఈజ్ నైస్, ద వెదర్ ఈజ్ ఫైన్ అన్నారు, అంటే అప్పుడున్న వెదర్నే కదా ఫైన్ అని చెప్పారు, అంటే దాన్ని ఐడెంటిటీ చేసి అంటే దాన్ని ఖచ్చితంగా కదా చెప్పారు. సో అలా ఒక నౌన్ని ఖచ్చితంగా చెప్పినప్పుడు దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాము. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే బిఫోర్ ఏ సింగులర్ నౌన్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్. ఇందాక హోల్ క్లాస్ని ఏ కానీ అనగానే ఉపయోగించవచ్చు అని చెప్పా. అలాగే ఇక్కడ కూడా ఒక సింగులర్ నౌన్ అనేది ఒక క్లాస్ మొత్తాన్ని, ఒక జాతి మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తే దాని ముందు ది అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ద కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ఆవు ఉపయోగకరమైన జంతువు. ఒక కౌ కాదు, అన్ని కౌలు ఉపయోగకరమైన జంతువులే. ఇక్కడ ద కౌ అనే సింగులర్ నౌన్ మొత్తం జాతిని రిప్రజెంట్ చేసింది కాబట్టి కౌ ముందు ది అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేసాం. అలాగే ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ యానిమల్స్. అన్ని జంతువులకి లయన్ రాజు అని అన్నాం. ఒక్క లైనే రాజు కాదు, ఏ లైన్ అయినా సరే మిగతా జంతువులన్నిటికీ రాజు, కాబట్టి ఇది కూడా మొత్తం జాతిని రిప్రజెంట్ చేసింది కాబట్టి ది అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేసాం. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బిఫోర్ ఏ నౌన్ విచ్ ఈజ్ యునిక్. యునిక్ అంటే విశ్వంలో ఒకే ఒక్కటి మాత్రమే ఉంటే దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తామమ్మా. ద ఎర్త్, భూమి అనేది ఒకటే ఒకటి ఉంది. ద స్కై అనేది ఒకటే ఒకటి ఉంది. ద ఎర్త్ అనేది ఒకటే ఒకటి ఉంది కాబట్టి ది అనే ఆర్టికల్ ఉపయోగించాం. స్కై, ఆకాశం అనేది ఒకటే ఒకటి ఉంది కాబట్టి ది అనే ఆర్టికల్ ఉపయోగించాం. అంటే ఒకే ఒక్కటి, విశ్వంలో ఒకే ఒకటి ఉండేటువంటి నౌన్స్ ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, నదుల యొక్క పేర్ల ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఉదాహరణకి ద గంగా అనేది ఒక నది. ద నైలు అనేది ఒక నది. ద కృష్ణ అనేది ఒక నది. ఇలా నదుల పేర్ల ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషియన్స్ అండ్ సీస్, మహాసముద్రాలు, సముద్రాల ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. ద అరేబియన్ సీ, అరేబియా మహాసముద్రం. ద ఇండియన్ సీ, హిందూ మహాసముద్రం, వాటి ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగించాం. ఇలా ఓషియన్స్ ముందు అలాగే సీస్ ముందు కూడా మనం ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. అలాగే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా, దేని ముందు ది వస్తుంది అనేది ఒక 11 నుంచి 12 పాయింట్లు ఉంటాయి. ఆ 12 పాయింట్లు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ది వస్తుందా, ఏ వస్తుందా, యాన్ వస్తుందా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. అలాగే ద నేమ్స్ ఆఫ్ గల్ఫ్స్ అండ్ కెనాల్స్ అంటే కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి. గల్ఫ్స్ అంటే అగాధాల పేర్ల ముందు, కాలువల పేర్ల ముందు ది అనేది ఉపయోగిస్తాం. ద పర్షియన్ గల్ఫ్, ద పర్షియన్ అగాధము. ద సూయజ్ కెనాల్, ద సూయజ్ కాలువ. ఇలా వీటి ముందు, కాలువల ముందు, అగాధాల ముందు ది అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ అంటే పర్వతాల సమూహాలు. పర్వతం కాదు, సింగిల్ మౌంటైన్ ముందు ది రాదు, పర్వతాల సమూహాల ముందు మాత్రమే వస్తుంది. ఉదాహరణకి ద ఆల్ప్స్ అనే మొత్తం పర్వతాల ముందు మాత్రమే ది అని వస్తుంది. అలాగే ద హిమాలయాస్ అనేది మొత్తం పర్వతాలు, వాటి ముందు మాత్రం ది వస్తుంది. ఎవరెస్ట్ అనేది ఒక పర్వతం, దాని ముందు ది రాదు. హిమాలయాస్ అంటే మొత్తం హిమాలయ పర్వతాలు. ఇలా మొత్తం మౌంటైన్ రేంజెస్ ముందు ది అనే ఆర్టికల్ వస్తుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, పవిత్రమైనటువంటి పుస్తకాలు అంటే మతానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాల గురించి చెప్పేటప్పుడు వాటి ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగించాలి. ద బైబుల్, ద రామాయణ, ద ఖురాన్, ఇలా పవిత్ర పుస్తకాలకు సంబంధించినటువంటి హోలీ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు ది అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత పరికరాల ముందు కూడా ది అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ద వయలిన్, ద గిటార్, ద డ్రమ్, ద జాయ్స్టిక్, ఇలాంటి కొన్ని సంగీత పరికరాలు ఉంటాయి. ఆ సంగీత పరికరాల ముందు ది అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బిఫోర్ ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, కొన్ని ఐలాండ్స్ సమూహాల ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. సింగిల్ ఐలాండ్ ముందు ఆర్టికల్ ఉపయోగించము, గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ముందు మాత్రమే ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఉదాహరణకు శ్రీలంక అనేది ఒక సింగిల్ ఐలాండ్, దాని ముందు ఆర్టికల్ ఉపయోగించం.
గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, కొన్ని ఐలాండ్స్ సమూహాల ముందు మాత్రమే ఉపయోగిస్తాం. ది అండమాన్స్, ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్. ద మాల్దీవ్స్, ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇలా గ్రూప్గా వచ్చేటువంటి ఐలాండ్స్ ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ మనకి 3 డిగ్రీలు ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అందులో సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఎల్లప్పుడూ కూడా ది అనేది ఉపయోగిస్తాం. సరళ ఈజ్ రిచెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే తప్పు. సరళ ఈజ్ ద, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. రిచ్, రిచర్, రిచెస్ట్. ఈ రిచెస్ట్ అనే పదం ముందు ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి, లాస్ట్ వన్ వచ్చేసి బిఫోర్ ద అబ్రివేషన్స్. కొన్ని అబ్రివేషన్స్ ముందు ది అనే ఆర్టికల్ వస్తుంది. ద సిబిఐ, ద యుఎస్ఏ, ద యునెస్కో, ఇలాంటి అబ్రివేషన్ ముందు ది అనే ఆర్టికల్ వస్తుంది. ఇలాంటి మరిన్ని క్లాసులు మన యూట్యూబ్ ఛానల్లో, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఛానళ్ళు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో ప్లేలిస్ట్లో ఇంగ్లీష్ ఫస్ట్ సెమ్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేసాం. ఆ ప్లేలిస్ట్ యొక్క లింకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ సెమ్కి సంబంధించిన 5 యూనిట్లు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేసాం. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్, అలాగే మోడల్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేసాం. టెలిగ్రామ్లో కూడా డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ టు క్లాస్లోకి వెళ్ళినట్లయితే వేర్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. మనం ఇప్పుడు వరకు ఆర్టికల్ ఎక్కడ యూజ్ అవుతుందో నేర్చుకున్నాం. ఏ ఎక్కడ యూజ్ అవుతుంది, యాన్ ఎక్కడ యూజ్ అవుతుంది, ది ఎక్కడ యూజ్ అవుతుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా ఇప్పుడు వరకు క్లాస్లో నేర్చుకున్నాం. అయితే కొన్ని వాక్యాల ముందు అసలు ఆర్టికల్ రాదు. కొన్ని పదాల ముందు ఆర్టికల్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఎలాంటి ప్లేసుల్లో ఆర్టికల్ రాదో ఒకసారి చూద్దాం. బిఫోర్ ద బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి సంబంధించినటువంటి పదాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు, నాలెడ్జ్కి సంబంధించి, విద్యకు కానీ నాలెడ్జ్కి కానీ సంబంధించి ఏదైనా టాపిక్ వచ్చినట్లయితే దాని ముందు ఆర్టికల్ ఉపయోగించం. ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్కి సంబంధించింది, ఆర్టికల్ రాయకూడదు. జియాలజీ అనేది నాలెడ్జ్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది, వాటి ముందు ఆర్టికల్ ఉపయోగించడం, ఇలాగే రాయాలి. అంతేగాని ద ఇంగ్లీష్ అని రాసామంటే అది తప్పు అవుతుంది, కంపల్సరీగా తప్పు అవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అని మాత్రమే రాయాలి. ఇక సెకండ్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డేస్, మంత్స్, సీజన్స్. రోజులు, నెలలు, సీజన్స్ అంటే కాలాలు, వీటి ముందు ఆర్టికల్ రాదు. ఉదాహరణకి సండే ఈజ్ ఏ హాలిడే అన్నాం. ఈ సండే అనేది డే, దీని ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అలాగే వింటర్ అనేది సీజన్, ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ బి ఫార్ అన్నాం. వింటర్ అనేది సీజన్, కాలం, దీని ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. జాన్వరి అనేది ఒక మంత్, జనవరి ఈజ్ కమింగ్, జనవరి నెల వచ్చింది అంటాం సాధారణంగా. సో దాని ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. చూడండి, నాలెడ్జ్కి సంబంధించిన పదాల ముందు ఉపయోగించకూడదు. డేస్, మంత్స్, సీజన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్, ఆటలకు సంబంధించినటువంటి పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఐ ప్లే హాకీ అన్నాం, అంతేగాని ఐ ప్లే ఏ హాకీ, యాన్ హాకీ, దా హాకీ అని అనకూడదు. గేమ్స్ నేమ్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. చెస్ ఈజ్ ఏ ఫైన్ గేమ్, అంతే, ఇనఫ్. అంతేగాని దాని ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బిఫోర్ కలెక్టివ్ నౌన్స్, కొన్ని పదాల సముదాయం. కలెక్టివ్ నౌన్స్ అంటే సమూహంగా చెప్పేటువంటి నౌన్స్. ఉదాహరణకి బొకెట్ అన్నాం అంటే ఫ్లవర్స్ సమూహం. అలాగే ఇలాంటి కలెక్టివ్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, మ్యాన్ కైండ్ లవ్స్ నేచర్. నేచర్ అనేది ఒక కలెక్టివ్ నౌన్, ప్రకృతి అంతా, చెట్లు, పర్వతాలు, సముద్రాలు అన్నింటినీ కలిపి సింపుల్గా మనం నేచర్ అంటాం. నేచర్ అనేది ఒక కలెక్టివ్ నౌన్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. వీ ఆర్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ. సొసైటీ అంటే సమాజం. సమాజం అనేది ఒక కలెక్టివ్ నౌన్, జనాలందరినీ కలిపి సొసైటీ అంటాం. సో దీని ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇలా కలెక్టివ్ నౌన్స్ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్, అంటే పదార్థాల ముందు ఎట్టి ఆర్టికల్ కూడా మనం యూజ్ చేయకూడదు. ఉదాహరణ చూడండి, గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. గోల్డ్ అనేది ఇక్కడ పదార్థం, దీని ముందు ఎటువంటి దా గోల్డ్ అని కానీ, ఏ గోల్డ్ అని కానీ మనం ఆర్టికల్ యూజ్ చేయడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు. ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఇన్ సర్టెన్ ఫ్రేజెస్ కన్సిస్టింగ్ ఏ ప్రపోజిషన్. కొన్ని ప్రపోజిషన్స్తో కొన్ని ఫ్రేజులు వస్తాయి, వాటి ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఆన్ ఫుట్, ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఆన్ ద ఫుట్ అనకూడదు.
ఆన్ అకౌంట్ ఆఫ్ ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు. బై ట్రైన్ ఇక్కడ ఆర్టికల్ బై ద ట్రైను, బై ఏ ట్రైను ఇలా ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఈ ప్రేజెస్ వచ్చేటప్పుడు ఇలాంటి ప్రపోజిషన్స్ పక్కన ఇటువంటి ఆర్టికల్స్ని మనం యూజ్ చేయకూడదు. ఇలాంటి ఇప్పుడు యూట్యూబ్లోని ఈ తెలుగు, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేసాం. మెయిన్ సబ్జెక్టులు అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి మెయిన్ సబ్జెక్టులన్నీ కూడా మీరు ప్లే స్టోర్లో డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అని సెర్చ్ చేసినట్లయితే మన యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్లో అన్ని మెయిన్ సబ్జెక్టుకి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ వాటి యొక్క పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు మెయిన్ సబ్జెక్ట్ యొక్క అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మన క్లాస్లోకి వెళ్ళినట్లయితే మరొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిఫోర్ ద డిసీజెస్ అంటే వ్యాధులమ్మ. ఈ వ్యాధుల ముందు ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ ఉపయోగించకూడదు. సి హ్యాస్ డయాబెటీస్ ముందు ఎటువంటి ఆర్టికల్ లేదు. ఈ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్లూ అంటే జలుబు, అలాంటి దీని ముందు ఇది ఒక డిసీజ్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్లో యూజ్ చేయలేదు. ఈ ప్రపోజిషన్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎలాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఎ లెజెండ్ ఈజ్ ఓల్డ్ అండ్ వెల్ నోన్ ఏ స్టోరీ. ఇక్కడ చూడండి, ఎ లెజెండ్ ఈజ్ ఓల్డ్ అండ్ వెల్ నోన్ స్టోరీ. ఇక్కడ ఓల్డ్ అనేది ఓవెల్ లెటర్, కానీ ఓల్డ్ అనేటప్పుడు ఓ వచ్చింది, ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఐ డోంట్ లైక్ డాష్ వే హీ ఈస్ ప్లేయింగ్ విత్ అస్. ఐ డోంట్ లైక్ నాకు ఇష్టం లేదు. ఇక్కడ వే ఇక్కడ చూడండి, మనం ది అనే ఆర్టికల్ గురించి చెప్పినప్పుడు ఇండెఫినేటివ్ అంటే దాన్ని ఐడెంటిఫై చేసి చెప్తే ఐ డోంట్ లైక్ ఇష్టం లేదు. ఏంటి, ఈజ్ ప్లేయింగ్ విత్ అస్ అతను మనతో ఆడడం. ఇక్కడ ఐడెంటిఫై చేసి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగిస్తాం, మనం ది యొక్క ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం. సో ఇక్కడ ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఐ షా డాష్ ఏ లేడీ హూ హీజ్ యువర్ నైబర్. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాను చూడండి. ఐ సా ఏ లేడీ, నేను ఒక లేడీని చూశాను. ఏ లేడీని, హూ హీజ్ యువర్ నైబర్, మీ పక్కింటి ఆవిడ్ని నేను చూశాను. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి చెప్పాం కాబట్టి ఇక్కడ ఏ లేడీ అంటే తప్పు అయిపోతుంది. స్పెసిఫిక్ సందర్భంలో మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా స్టూడెంట్ ఈజ్ ఏ లెర్నర్ అన్నాం. అప్పుడు దా స్టూడెంట్ ఇక్కడ స్పెసిఫిక్గా ఏమని చెప్పామా, చెప్పలే కాబట్టి ది అనే ఆర్టికల్ రాదు. అప్పుడు ఏ స్టూడెంట్, యాన్ స్టూడెంట్. ఎస్ అనేది ఏంటి, కాన్సోనెంట్ లెటర్. అలాగే స్టూడెంట్ ఏం పలుకుతుంది, సా పలుకుతుంది. సో కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆర్టికల్ ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. ఎగ్స్ ఆర్ సోల్డ్ బై డజన్ అంటే 12. డజన్లో డి అనేది డా సౌండ్ ఇస్తుంది, అంటే ఇది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐ టోల్డ్ హిమ్ డాష్ 1000. టీ అనేది తా సౌండ్ని ఇస్తుంది. సో తా అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ ఉపయోగిస్తున్నాం. వెదర్ ఈజ్ నైస్. వెదర్ అనేది చాలా బాగుంది అన్నాం. స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి చెప్పాం. వెదర్ ఈజ్ నైస్ అంటే మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నాం అప్పుడున్న వెదర్ బాగున్నట్టు, రేపు వెదర్ బాగోవచ్చు బాగోకపోవచ్చు. స్పెసిఫిక్గా ఇప్పుడు మాట్లాడే సమయంలో ఉన్న వెదర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక లాస్ట్ వన్ చూసినట్లయితే రోహిత్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ ఐ అనేది ఓవెల్ సౌండ్, పలికేటప్పుడు కూడా ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది ఆర్టికల్కి సంబంధించినటువంటి మ్యాటర్. మీరు మన వీడియోస్ క్లియర్గా ఫాలో అయినట్లయితే 1కి 2 సార్లు మీరు క్లాస్ విని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్లు ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రం మేము ప్రొవైడ్ చేసాం. మీరు మన టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళినట్లయితే అక్కడ పీడిఎఫ్ ప్రొవైడ్ చేసాం. ఆ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుని మరిన్ని బిట్స్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అనే టెలిగ్రామ్ యాప్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మన యొక్క వెబ్సైట్ తెరుచుకుంటుంది. దాన్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి, మరింత సపోర్ట్ మాకు అందించండి. అక్కడి నుంచి మీకు కావాల్సిన పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోండి.